హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తుంది. మెజారిటీ సర్వేలన్నీ, మెజారిటీ కాదు 95% సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి అధికారంలోకి వస్తారని ఘంటాపథంగా చెప్తున్న నేపథ్యంలో సీట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు ప్లస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజనీరింగ్, ఆయన అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ బేరీజ్ వేసుకొని సర్వేలు జరుగుతూ ఉంటే, మరొక వైపు సీ ఓటర్ పేరుతో టీడీపీ కులపత్రికలు కుల మీడియా చేస్తున్న హడావిడి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తుంది. లేటెస్ట్గా వచ్చిన ఒక సీ ఓటర్ సర్వే ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 50% ఓట్ షేర్తో పార్లమెంట్కి సంబంధించి 20 సీట్లకు పైగా వస్తాయని చెప్పి ఒక సర్వే, తర్వాత సిఎన్ఎన్ న్యూస్ 18 ఎన్డీఏకు 7 వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పి సర్వేలు విడుదల చేసినాయి అనమాట. ఇవన్నీ ఏం లేదు, కరకట్టలో జస్ట్ డిజిట్స్ మార్చుకొని వెలుగు చూస్తున్నవి. ఈ శాంపిల్స్ కూడా 5,000 6,000 తీసుకొని చేసినవి అయి ఉంటాయి. ఒకసారి మనం అవి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కులపత్రికల్లో ఏం రాసిండ్రో చదివిన తర్వాత ఇంకోసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది ఆంధ్రజ్యోతి. టీడీపీ కూటమి సూపర్ హిట్, రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లలో ఎన్డీఏ విజయం వచ్చేసినట్టే. ఇక అధికార వైసీపీకి 5 స్థానాలే. సీ ఓటర్ ఏబీపీ సర్వేలో వెల్లడి. నెట్వర్క్ 18 సర్వేలో వైసీపీకి 7 సీట్లు, టీడీపీ కూటమికి 18 స్థానాలు. జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అంటూ వీళ్ళ వార్త అనమాట. సీ ఓటర్ ఇచ్చిన గ్రాఫ్ అనమాట. 20 టీడీపీ కూటమికి, టీడీపీ జనసేన బీజేపీ కలిసిన తర్వాత 5 వైఎస్ఆర్సీపీకి, నెట్వర్క్ 18 ఏమో 18, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు వస్తాయని చెప్పి వీళ్ళ సర్వే అంచనాలు అనమాట. వాస్తవానికి ఈ సీ ఓటర్ సర్వే అనే దానికి ఎట్లాంటి నైతికత లేదు, విశ్వసనీయత లేదని చాలా సర్వేలు నిరూపించినాయి. గతంలో ఛత్తీస్గఢ్లో మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5-6 సీట్లు ఎక్కువనే వస్తాయని చెప్తే 35 సీట్లకు పరిమితమైంది. అలాగే రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో కూడా ఈ సర్వే బిస్కెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలియని భ్రమలు కల్పించే విధంగా ఈ సర్వేలు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నమాట. గతంలో ఇదే సీ ఓటర్ సర్వే 2019లో ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఇది 2019కి సంబంధించిన సర్వే. మన ఛానల్లోనే, మన కుల మీడియాలోనే వేసుకున్న సర్వే ఇది. ఇంకా ఈటీవీ తెలంగాణ అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు తేదేపా 90 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పారు. తర్వాత వైకాపాకు 65 నుంచి 79 సీట్లు వస్తాయని చెప్పారు. తర్వాత ఏం జరిగింది, ఇదే ఈటీవీలోనే వచ్చిన రిజల్ట్ చూడండి. తర్వాత ఇంకా ఈ రిజల్ట్ అంతా మనకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు అసెంబ్లీలో, 22 పార్లమెంట్ స్థానాలు. విజయవాడ తర్వాత గుంటూరులో చాలా అంటే తక్కువ మెజారిటీ, లాస్ట్ రౌండ్ వరకు కూడా కౌంటింగ్ పూర్తి కాకుండా లాస్ట్ రౌండ్ వరకు కూడా టగ్ ఆఫ్ వార్ ఉండే. అట్లాంటిది అంటే ఇంకొక 2 సీట్లు రావాల్సి ఉండే, బట్ మిస్ అయినాయి అనమాట. మొత్తం 22 స్థానాలు, 25 స్థానాలకు గాను 22 పార్లమెంట్ స్థానాలు, 175లో 151 స్థానాలు వైసీపీకి వచ్చినాయి. ఇది సీ ఓటర్ సర్వే ఇచ్చిన అంచనా అనమాట గతంలో. సో దీన్ని నమ్ముదామా? అందుకే ఈ టైటిల్ పెట్టినాం అనమాట, ఉన్నదమ్ముకో సీ ఓటర్ని నమ్ముకో. ఇంకా వీళ్ళు దీనికి సంబంధించి ఇక నానా హంగామా చేస్తూ ఉంటారు అనమాట సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో. నిన్నటికి నిన్న 2వ జాబితా 34 మందితో చంద్రబాబు ఎప్పుడైతే విడుదల చేశారో, పిఠాపురం తర్వాత పెనమలూరు, అనంతపూర్లో మరికొన్ని చోట్ల ఇట్లా ఇంచుమించు అంటే 34 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటిస్తే ఇంచుమించు 10కి పైగా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అలజడులు, అసమ్మతి రేగిన సంగతి మనం చూసే ఉన్నాం. ఈ నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మను టీడీపీ సస్పెండ్ చేసిన తీరును కూడా మనం గమనించినాం. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే టీడీపీలో టికెట్లు దక్కని వాళ్ళు పెనమనూరు నుంచి బోడే ప్రసాద్ వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. అలాగే సత్యనారాయణ వర్మ కూడా వైసీపీకి దగ్గర అవుతున్నారన్న అంచనాల నడుమ మరి ఇన్ని సీట్లు, ఇన్ని స్థానాలు ఏడికెళ్ళి వస్తాయో ఇక టీడీపీ నేతలకు, టీడీపీ కార్యకర్తలకే తెలియాలి. ఎంతసేపు భ్రమలు కల్పించడం, మసిపూసి మారడికాయ చేయడం, అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయడం, వాటినే మళ్ళీ మనం ట్రోలింగ్ కంటెంట్గా సోషల్ మీడియాలో డంపు చేయడం, ఇది జరుగుతున్న వ్యవహారం. ఇకపోతే ఈ టీడీపీ పచ్చమంద చేస్తున్న హడావిడిని పక్కన పెడితే నిన్నటికి నిన్న ఒక సర్వే రిలీజ్ అయింది. అదే పొలిటికల్ క్రిటిక్. వీళ్ళు గతంలో కర్ణాటకకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి అక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో పొలిటికల్ క్రిటిక్ సర్వే మీద నిన్న అంతా అంచనాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఇచ్చిన సర్వే అంచనా ఏంటంటే
వైసీపీకి 121 స్థానాలు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తర్వాత అంటే బీజేపీ పొత్తులోకి వచ్చిన తర్వాత 54 సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు అంచనా వేసారనమాట. వైఎస్ఆర్సీపీకి 49.5%, టీడీపీ జనసేన బీజేపీకి 43%, కాంగ్రెస్కు 2.5%, అదర్స్కు 5% వస్తుందని వీళ్ళు అంచనా అనమాట. చాలా డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చారనమాట. అసలు వైసీపీకి ఎందుకు ఇన్ని స్థానాలు వస్తాయన్న దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఫ్యూ ఫైండింగ్స్ అని చెప్పి ఇందులో దీనికి సంబంధించి నిన్న మనం ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేసినాం. ముఖ్యంగా సిఏఏ, ఎన్ఆర్సీ, తర్వాత ముస్లిం కమ్యూనిటీ మీద బుల్డోజర్స్తో తొక్కించిన విధానం ఏదైతే ఉందో బీజేపీ ఈ 10 ఏళ్ల సర్కారులో బీజేపీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఆ పార్టీ కూటమిలోకి వచ్చి జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓట్ల పోలరైజేషన్ అనేది పెద్ద ఎత్తున జరగబోతుంది. ముస్లిం మైనారిటీస్ అండ్ క్రిస్టియన్స్ పెద్ద ఎత్తున వైసీపీ వైపు అవుట్ రైట్గా మళ్ళీ పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు గమనించారనమాట. దీంతో పాటు గత ఎన్నికల్లో అంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కేవలం అంటే సోషల్ ఇంజనీరింగ్ కారణంగా కొంతమేరకు మాత్రమే బీసీ ఓట్లలో చీలిక తేయగలిగారు. కానీ ఈసారి మాత్రం బీసీ ఓటర్స్ లైక్ యాదవ్, గౌడ, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ, తర్వాత గంగపుత్ర అండ్ రజక కమ్యూనిటీస్ మొత్తం కూడా అవుట్ రైట్గా వైసీపీ వాళ్ళ వైపు మళ్ళీ అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే అంటే గ్రౌండ్ రియాలిటీని క్లియర్ కట్గా చూపించగలిగింది అనమాట. వాస్తవానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంలో తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే మధ్యతరగతి వర్గాలు అండ్ పేద వర్గాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వైసీపీకి ఓటు వేస్తారా, ఆ వేవ్ మామూలుగా ఉండకపోవచ్చు అని చెప్పి వీళ్ళ అంచనా అనమాట. ఈ నేపథ్యంలో ఇక పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. వీళ్ళు ఇట్లా సీ ఓటర్ నమ్ముకొని అధికారంలోకి వచ్చేస్తామని కలగనడం మినహా మిగిలేదు ఏం లేదు. ఈ మధ్య అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే కేవలం అధికారానికి దూరం అవుతున్నాం, వచ్చేసారి కూడా ఎట్లాగో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కేవలం కేసుల నుంచి బయటపడడం కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలామంది విశ్లేషిస్తూ ఉన్న నేపథ్యంలో ఇక గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్ అయింది. వీటన్నిటిని విస్మరించి మనం మాత్రం ఇట్లా వార్తలు రాసుకుంటాం అనమాట. టీడీపీ కూటమి సూపర్ హిట్ ఎట్లా ఈ పేపర్లలో. సో దీన్ని నమ్మాలా వద్దా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో ఇక మరో 2 రోజుల్లో శనివారమే ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మూడ్ ఎట్లా ఉందన్నది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఫలితాలకు సంబంధించి ఎట్లా వస్తాయన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.